ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఏంటమ్మా ఎలా ఉంది ఈసారి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ? చాలా 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 హ్యాపీ. ఈ విజయం అంతా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి విజయమే. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఉమ్మడిగా కూటమి పైకి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది సార్, చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారిని చాలా వ్యక్తిగతంగా దూషించారు, చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టిన, అసెంబ్లీ గేట్ దగ్గర కూడా అడుగు పెట్టనని చెప్పి కొంతమంది మాట్లాడారు. అవును సార్, అందువల్లే వాళ్ళంతా పతనం అయిపోయినారు. వాళ్ళు అలా మాట్లాడినందుకు కేవలం అంత నిజాయితీ పరుడైన, నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తిని అలా మాట్లాడినందుకే వాళ్ళు ఇంత పాతాళానికి వెళ్ళిపోయారు. ఈసారి ఎలా ఉండబోతుంది మేడం? పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం గా ఉంటారని చెప్తున్నారు. ఎలా ఉంది? చాలా బాగుంటుంది సార్, ఆయన డిప్యూటీ సీఎం కావాలి. చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. చాలా బాగుంటుంది. రాష్ట్రం బాగుపడుతుంది అంటారా వీళ్ళిద్దరు వల్ల? చాలా బాగుపడుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. సైకో పాలనతో చాలా ఇబ్బంది పడినారు. అసలు కేవలము జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పథకాలు ఒక్కటే చేస్తున్నారు కానీ యూత్కి కానీ నేటి యువతరానికి కానీ ఏమీ అభివృద్ధి చేయలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి రూల్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉంటది అంటారు? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా పరిపాలిస్తారు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అన్న. ఏంటి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం? దానికోసమే వెయిటింగ్ అన్న. అసలు ఎలా వచ్చామంటే అలా వచ్చా, ఎక్కడ ఎటు వదలట్లా. అసలు బాబుతో చేసి వచ్చేసాం వాళ్ళ కార్యానికి. మాలాగా ఎంతమంది ఆగిపోయారంటే అంతమంది ఆగిపోయారు. అందరు రావాలని కోరుకుంటున్నాం. మాట్లాడింది మేము మానవత కానీ ఏంటి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయకపోవడం? అసలు ఇంతవరకు వచ్చిందంటే ఈ కష్టానికి, ఆయన కష్టానికి ఇదికి చాలా హ్యాపీగా ఉందన్న. అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉందని చెప్పారు. వేస్ట్ కొడుకు ఎవరైనా అనేది వాళ్ళన్నంత మాత్రం అయిపోతే ఏంటి అది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, వాళ్ళందరికీ మబ్బులు ఇడిపోయినాయి. మామూలుగా కాదన్న, మబ్బులు విడిపోవడం కాదు, దాన్ని ఇంకేదన్నా అనాలి. అది అంటే కెమెరా ఉంది కాబట్టి బూతులు మాట్లాడకూడదని మాట్లాడట్లేదు కానీ అది. జనసేన పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలా ఉంది వేస్ట్ అన్న. అసలు మా ఏరియాలోనే అన్నాడు పోతిన మహేష్, తొందరపడ్డాడన్న. అది వెయిట్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏం చేస్తారంటే వార్డు మెంబర్ చెప్పలేము. థ్యాంక్ యూ.